సింగరేణి పరిరక్షణ కార్మిక సమస్యల పరిష్కారం కోసం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఆర్జీవన్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసి నూతన బ్లాకులను సింగరేణి సంస్థకి కేటాయించాలని, ప్రైవేటీకరణ విధానాలను స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. కార్మిక కుటుంబాలకు రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని యాజమాన్యాన్ని కోరారు. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈ నెల 22 నుంచి పోరాట కార్యక్రమాలను చేపట్టినటువంటి విషయం తెలిసిందే. ఆ రోజు 22వ తారీఖున అన్ని బావుల మీద ఈరోజు సింగరేణి సంస్థను రక్షించుకోవడంతో పాటు సింగరేణి సంస్థలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అయితేంది, అలాగే మా ఉనికిని కాపాడుకునేటువంటి విధంగా, అంటే సంస్థ ఉనికి కాపాడుకునేటువంటి విధంగా ప్రైవేటీకరణ నుంచి రక్షించుకోవడం అయితేంది, వేలం పాటలు లేకుండానే బొగ్గు బ్లాక్లను కేటాయించాలనేటువంటి నినాదాలతో పాటు స్థానికంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి తాగునీటి సమస్య అనేటువంటిది అయితేంది, లేదా రెఫరల్ విధానంలో ఇబ్బందులు ఉన్నటువంటి దాన్ని కూడా సవరించాలని, తర్వాత ఒక మెడికల్ కార్డు ఇచ్చేసి ఎవరైనా సరే హాస్పిటల్కి వెళ్ళేటువంటి సౌకర్యాలు కావాలి అనేటువంటి ఉద్దేశంతో, దీంతో పాటుగా సింగరేణి సంస్థ సప్లై చేస్తున్నటువంటి బొగ్గుకి, అలాగే మనం తయారు చేసి ఇస్తున్నటువంటి థర్మల్ పవర్కి, అలాగే సోలార్ పవర్కి కావాల్సినటువంటి ఎన్ని డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం కానీ జెన్కో ట్రాన్స్కో డ్యూస్ ఉన్నాయి అనేటువంటి ఆ వివరాలను ఇస్తూ అన్నీ కూడా కార్మిక వర్గానికి తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 25వ తారీఖున ఈ యొక్క జిఎం ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇంత ఎండలైనా సరే మా యొక్క కార్యకర్తలు, నాయకులు, అందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మొన్న 23వ తారీఖున జరిగినటువంటి సభలో కూడా మా గౌరవాధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు రావడం జరిగింది. వారు కూడా ఈ సింగరేణి సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలు అయితేంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మోసపూరితమైనటువంటి హామీలను ఇచ్చి కార్మికులకు అనేక ఆశలు రేకెత్తించి ఈరోజు ఒక్కటి కూడా సంవత్సర కాలం దాటినప్పటికి కూడా డైరెక్ట్ లెవెల్లో, C&MD లెవెల్లో జేసీసీ మీటింగులు అయినప్పటికీ కూడా ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయింది. గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి AITC 49 వాగ్దానాలు, హామీలను ఇచ్చి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకోలేకపోయింది. అలాగే మొన్న జరిగినటువంటి మీటింగులకు సంబంధించినటువంటి దాంట్లో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు సర్క్యులర్ రాలేదు, ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ విషయాలపైన కార్మిక వర్గం అంతా చర్చిస్తూ ఉన్నది. దీంతో పాటుగా ఈరోజు మనకు గోదావరికంలో తయారు చేసినటువంటి క్యాథలాబ్కి సంబంధించింది కూడా ఇప్పటికీ ఒక్క పేషెంట్ను కూడా ట్రీట్ చేసేటువంటిది కానీ, దానికి సంబంధించిన టెండర్ విషయాలపైన కానీ ఎలాంటి స్పష్టత లేదు. వైద్యం విషయంలో ఈరోజు కార్మికుడు ఒకవేళ రెఫరల్కు వెళ్ళినట్లయితే ఈరోజు రెఫరల్కి వెళ్ళంగానే ఈరోజు రాత్రి నుంచి, అంటే రేపటి నుంచి అతని మస్టర్లు పడకుండా ఆపివేయడం జరిగింది. ఏదన్నా కారణం వల్ల ఆయన 2 రోజుల తర్వాత వెళ్దాం అనుకున్నట్టయితే ఆ 2 రోజులు ఆబ్సెంట్గానే ఉండే విధంగా ఈరోజు రెఫరల్ విధానాన్ని చేపట్టడం జరిగింది. అనుకున్నటువంటి హాస్పిటల్కు ఇవ్వకుండా సంబంధిత డాక్టర్లు లేనటువంటి హాస్పిటల్కి పోవడం వల్ల కార్మికులంతా కూడా, కార్మిక కుటుంబ సభ్యులంతా కూడా అనేక వ్యయ ప్రయాసాలకు ఆర్థికంగా నష్టపోయి ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి విషయాలపైన ఒక స్పష్టంగా ఉండేటువంటి విధి విధానాలు ఉండాలి అనేటువంటిది ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నది. ఏరియా ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు మాదాసు రామ్మూర్తి, నూనె కొమరయ్య, ఎల్ వెంకటేష్, కుచ్చాలపూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.